నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుక్ల ద్వాదశి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, అలాగే గురువారం సందర్భంగా భగవాన్ రమణ మహర్షులు రచించిన ఉపదేశ సారంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని వామన ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. అంటే వామన రూపంలో ఉన్న శ్రీమన్నారాయణమూర్తికి ప్రీతికరమైన రోజు. కాబట్టి ఈరోజు గృహంలో వామన రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆ చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించటం, అలాగే వామన రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి అనుగ్రహం పొందటానికి ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని పఠించటం ద్వారా భూలాభాన్ని గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. భూ సంబంధ గృహ సంబంధ వ్యవహారాల్లో విజయాలు అందిపుచ్చుకోవటానికి దేవేశ్వరాయ దేవాయ దేవ సంభూతికారిణే ప్రభవే సర్వదేవానాం వామనాయ నమో నమః ఈ శ్లోకాన్ని పఠించాలి. అలాగే ఈరోజు పెరుగు దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా గురువారం సందర్భంగా భగవాన్ రమణ మహర్షి రచించినటువంటి ఉపదేశ సారంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం పరిశీలిస్తే, రమణ మహర్షుల వారు ఉత్తమస్థవాదుచ్యమందత చిత్తజం జప ధ్యానముత్తమం అంటూ జపం ఎలా చేయాలో, ధ్యానం ఎలా చేయాలో ఉపదేశ సారంలో వివరించారు. ఉత్తమస్థవాదుచ్యమందత అంటే ఎవరైనా సరే బిగ్గరగా స్తోత్ర పారాయణలు చేస్తున్నా, బిగ్గరగా మంత్రాలు పఠిస్తున్నా దానికంటే కూడా చిత్తజం జప ధ్యానముత్తమం, ధ్యానం చేసుకోవటం ద్వారా ఏకాంతంలో ఒక్కరే ధ్యానం చేసుకుంటూ భగవన్నామాన్ని మనస్సులో జపించుకోవటం ద్వారా త్వరగా మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చని ఈ శ్లోకంలో మనకు తెలియజేస్తున్నారు. సహజంగా సామూహిక స్తోత్ర పారాయణలు అనేవి మనోబుద్ధులను సంస్కరింపజేస్తాయి. అయితే సామూహిక స్తోత్ర పారాయణలు చేసేటప్పుడు ఒకరు ఒక రకంగా ఇంకొకరు ఇంకొక రకంగా ఉచ్చరించేటప్పుడు కొద్దిగా సమన్వయ లోపం జరిగే అవకాశం ఉంటుంది. అలా సమన్వయ లోపం లేకుండా సామూహిక స్తోత్ర పారాయణలు చేస్తే ఎటువంటి ఇబ్బంది లేదు. సామూహిక స్తోత్ర పారాయణలు ఒక చైతన్య శక్తిని కలిగింపజేసి మనోబుద్ధులను సంస్కరింపజేస్తాయి. అయితే ఎప్పుడైనా సరే సామూహిక స్తోత్ర పారాయణలు కంటే కూడా ఏకాంతంలో ధ్యానంలో భగవంతుడి వైపు అడుగులు వేయటం త్వరగా మనకు సిద్ధిని కలిగింపజేస్తుందని ఇక్కడ భగవాన్ రమణ మహర్షుల వారు సెలవిస్తున్నారు. మనం ఏకాంతంలో కూర్చున్నప్పుడు ఒకే మంత్రం మీద మనస్సును కేంద్రీకరించి మన ఆత్మను మనస్సులో లయం చేసి భగవత్ మార్గంలో ముందడుగు వేసినట్లయితే త్వరగా మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చని ఈ శ్లోకం ద్వారా రమణ మహర్షుల వారు తెలియజేస్తున్నారు. కాబట్టి మనోబుద్ధులు సంస్కరింపజేసుకోవటానికి ముందుగా సామూహిక స్తోత్ర పారాయణలు చేయాలి, ముందుగా సామూహిక వ్రతాలు నోములు చేయాలి. ఆ తర్వాత ఏకాంతంలో కూర్చొని ఒక మంత్రం మీద, ఒక దేవుడి మీద దృష్టిని కేంద్రీకరించుకొని ఆ మంత్ర పఠనం మనస్సులో చేసుకుంటూ ఏకాగ్రతను పెంపొందింపజేసుకొని మోక్ష మార్గం వైపు అడుగులు వేయాలని ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా శ్రీసూక్త శ్లోకాలలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, శ్రీసూక్త శ్లోకాలు పఠిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం ఇదే. వరదరాజస్వామి అయిన నారాయణుడు జగన్మోహనమైన ఆకృతితో ఉన్నాడు. 4 చేతులతో ప్రకాశిస్తున్నాడు. పై 2 చేతుల్లో శంఖము చక్రము ధరించి ఉన్నాడు. క్రింది 2 చేతుల్లోనూ గద అభయహస్తము. ఇది ఆయన యొక్క స్వరూపం. శంఖ చక్ర గద అభయహస్తములతో ప్రకాశిస్తున్న స్వరూపుడు. పద్మనాభుడై ఉన్నాడు. రమ్యమైన పుండరీకాక్షుడై 2 నేత్రములతో ప్రకాశిస్తున్నటువంటి అందమైన రూపము. శృంగార రస నిధిగా ఉన్నాడయ్యా అన్నారు. అంత సౌందర్య స్వరూపం, సర్వాలంకార భూషితమైన విగ్రహం అది. శ్రీవత్సలాంఛనము ధరించినటువంటి ఆ స్వామికి ఇరువైపులా కూడా చామరములు ధరించి సేవిస్తున్నారు శ్రీలక్ష్మి భూలక్ష్మి. ఉభయులు సేవిస్తున్న రూపం ఇది. ఇది ఆసన భంగిమలో ఉంటుంది. వెంకటేశ్వరుడు స్థానక భంగిమ, నిలబడే స్వరూపం. ఇది ఆసన భంగిమ, కూర్చునున్నాడు స్వామివారు. అలాంటి ఈ స్వరూపము పద్మనాభమై ఉన్నటువంటి రూపము
కిరీటము కుండలములు మొదలైనవి ధరించి పద్మాసనంపై ఉన్నటువంటి రూపం ఇది. అలాంటి ఆసన భంగిమలో స్వామి దర్శనమిచ్చాడు ఇక్కడ. ఆ దర్శనమిచ్చిన స్వరూపాన్ని నమస్కారం చేస్తూ, స్వామి నీ అనుగ్రహాన్ని పొందేను అంటే నీకు సర్వసృష్టిని నిర్వహించగలిగే శక్తి ఆజ్ఞ నేను ఇస్తున్నాను. ఇది సృష్టి దండము అనొక దివ్య దండాన్ని సృష్టించి నారాయణుడు బ్రహ్మగారి చేతికిచ్చాడు. ఆ దండము ద్వారా విష్ణువు యొక్క అనుగ్రహం లభించి సృష్టి రచనా శక్తిని మరింత సమర్థవంతంగా యజ్ఞఫలంగా పొందాడు మహానుభావుడైన బ్రహ్మదేవుడు. ఆ తర్వాత ఈ విష్ణువు ఈ క్షేత్రంలో ఆవిర్భవించాక ఆయన అనుగ్రహం అందరికీ కావాలని స్వామి ఈ క్షేత్రంలో నువ్వు వెలసి అందరినీ అనుగ్రహించని కోరుకున్నాడు బ్రహ్మగారు. చూసారా క్షేత్రాలు ఎలా వస్తున్నాయో ఇప్పుడు తెలిసింది కదా. సహజ సిద్ధంగా ఒక పవిత్రమైన చోటులో ఏ దేవతో ఒక ఋషో తపస్సు చేస్తే భగవంతుడు వాళ్ళకి ప్రత్యక్షమవుతాడు. ఆ ప్రత్యక్షమైన స్వరూపం ఇక్కడ ఉండిపోవాలని వాళ్ళు కోరుకుంటారు. ఆ ఉన్న రూపమే దేవతగా ఉంటుంది, ఇది తెలుసుకోవాలి. కనుక క్షేత్రం అనగా ఒక దేవతో ఋషో తపస్సు చేసిన చోటు, అక్కడ భగవంతుడు ప్రత్యక్షమైన చోటు. అక్కడ రెండు శక్తులు ఉంటాయి. ఆ తపస్సు చేసినటువంటి శక్తి ఒకటి, ప్రత్యక్షమైన భగవంతుడి శక్తి ఒకటి. ఇక్కడ ఎన్ని శక్తులు ఉన్నాయి? బ్రహ్మగారి తపశ్శక్తి, యజ్ఞం యొక్క శక్తి, ఇంద్రుడు చేసిన తపశ్శక్తి, ఇప్పుడు ప్రత్యక్షమైన వరదరాజు యొక్క అనుగ్రహం, ఇన్ని కలిసిపోయి ఉన్నాయండి వరదరాజస్వామి క్షేత్రంలో. ఎంత భవ్యమైన అనుగ్రహం ఇక్కడ కనిపిస్తున్నది. ఇక్కడ అలా ఏర్పడ్డాడు వరదరాజస్వామి. ఆయనని ఇక్కడ నిలబడమని, ఇక్కడే ఉండవయ్యా అని కోరుకుంటే సరే కానిమ్మని స్వామి దివ్యమంగళ విగ్రహంగా అక్కడ నిలబడి ఉంటే అది సామాన్యులకు దర్శనం ఇవ్వడం కోసం ప్రతిష్ఠ చేశాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు ప్రతిష్ఠ చేయగా వరదరాజస్వామి విగ్రహముగా మనకు దర్శనమిస్తున్నది. కనుక ఆ విగ్రహం సాక్షాత్ బ్రహ్మ ప్రతిష్ఠితము, స్వయంభూమూర్తి. ఇది తెలుసుకోవాల్సింది. స్వయంగా వ్యక్తమైన నారాయణుడు వెంకటపతి వలనే. అక్కడ వెంకటేశ్వర స్వామి కూడా బ్రహ్మచేత ఇలాగే వచ్చాడు, వరదరాజస్వామి కూడా బ్రహ్మచేత అదే విధంగా వచ్చాడు. బ్రహ్మకి తేజోమయమైన ఆకారం కనబడింది. ఆయన ప్రార్థించిన దానికి మేరకు ఆయన విగ్రహంగా మారాడు. ఆ విగ్రహాన్ని ఈ కొండపై పెట్టారు. అప్పుడు ఒక దివ్యమైన గోపురం తేవడం కోసం ఇంద్రుడు తపస్సు చేసి వైకుంఠ లక్షణము కలిగిన గోపురాన్ని తెచ్చి అక్కడ పెట్టాడు. ఆ గోపురమే ఈ పవిత్రమైన పర్వతంపై ఉన్నటువంటి వరదరాజస్వామి వారి ఆలయము. అది ఆ యుగంలో తేజోమయమైన బంగారు కాంతులతో కనిపించేది ఆ రూపము, ఆ గోపురము. తర్వాత శిలారూపములతో దర్శనమిస్తున్నాయని వర్ణిస్తున్నది పురాణం. ఈ ప్రకారంగా సంపూర్ణంగా ఇవాళ మనకి వరదరాజ క్షేత్రం ఇవాళ ఆవిష్కరింపబడింది. దివ్యమైన హరిక్షేత్రం, అందులో ఉన్న గణపతి, కుమారస్వామి, 3 శివులు, అదేవిధంగా 8 మంది విష్ణువులు, 4 తీర్థాలు, ఇన్ని చెప్పుకున్నాం. ఆ తర్వాత ఆ పర్వతం ఎలాగ ఏర్పడింది, బల్లులు ఎలా ఏర్పడ్డాయో చెప్పుకున్నాం. 2 బల్లులు, ఒకటి వెండి, ఒకటి బంగారం. బంగారం సూర్యస్వరూపంగా భావిద్దాం, వెండిని చంద్రస్వరూపంగా భావిద్దాం. ఆ 2 వీపు మీద ఉన్నాయి, అంతే కదా. సరిగ్గా పరిశీలించండి. అందరి వీపు మీద ఉన్నాయి ఈ బల్లులు. మీకు తెలుసో లేదు, బల్లి లక్షణం పాకుతూ వెళ్ళే లక్షణం. అలా మనలో పాకుతూ 2 పెడుతున్నాయట ప్రతి వారికి కూడా, లోపల పాకుతున్నాయి. అవేమిటంటే ఎడానాడి, పింగళానాడి. ఇది పరిశీలించండి. ఇక్కడ ఎడానాడి, పింగళానాడి. ఎడా చంద్రనాడి, పింగళ సూర్యనాడి. కానీ ఎడానాడికి సంకేతం వెండి బల్లి, పింగళానాడికి సంకేతం బంగారు బల్లి. ఈ 2 ఎక్కడున్న వీపు మీద ఉన్నాయి. అంటే ప్రాణాయామ విద్యని చేసి హృదయ గుహలో నరసింహస్వామిని కానీ భావన చేసినట్లయితే దేహబంధం తొలగి జీవుడు ముక్తుడవుతున్నాడని చెప్పడమే ఈ క్షేత్రంలో దగ్గర అంతరార్థం. కనుక బాహ్యక్షేత్రానికి శరీరక్షేత్రానికి సమన్వయించుకుని ఆ ఇంద్రుడికి ముక్తి దొరికింది. కానీ ఈ ఇంద్రియముల్లో ఉన్న జీవుడికి ఇంకా ముక్తి దొరకలేదు. దానికి ఏం చేయాలంటే గురువుని ఆశ్రయించి మంత్రోపదేశం చేసి ప్రాణాయామ విద్యతో ఏకాగ్ర సంపాదించి హృదయంలో పరమాత్మని ధ్యానిస్తే ఆ పరమాత్మ కృపతో ఈ దేహబంధము ఛేదితమై ముక్తి పొందుతావు. ఇదండి దీనిలో దాగిన అంతరార్థం. తత్వం తెలుసుకున్న మహాత్ములకు నమస్కారం చేసుకుందాం. మొత్తానికి నరసింహ భగవదాత్మకమైనటువంటి ఈ క్షేత్రంలో నరసింహస్వామికి ప్రధానమైన వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ఉన్న సమయంలో శుక్లపక్ష చతుర్దశి నాడు ఆ యాగానల నుంచి స్వామి ఆవిర్భవించాడు. సరిగ్గా శుక్లపక్ష వైశాఖ చతుర్దశి అంటే నృసింహ జయంతి. ఆ రోజే వచ్చింది వరదరాజస్వామి స్వరూపం. దీన్ని బట్టి పరిశీలించండి. కనుక నారసింహ క్షేత్రం కూడా అంత పవిత్రమైన వరదరాజస్వామి యొక్క క్షేత్రం. మనం ధన్యులమైపోయాం. ఆ రోజు స్వామికి నేతితో అభిషేకం చేస్తారు, అది చాలా గొప్పది అన్నారు. ఈ విధంగా పల్లీద్వయ లాంఛన లాంఛితం హస్తశైలం, పల్లీద్వయ లాంఛన లాంఛితం హస్తశైలం, 2 బల్లుల గుర్తులతో ఉన్న హస్తశైలంపై స్వామివారు వెలసి అనుగ్రహిస్తున్నారు. సంపూర్ణమైన విష్ణు కంచిని ప్రస్తావన చేసుకుంటూ
వరదరాజస్వామి సాక్షాత్కారం పొందాం. ఆ వరదరాజస్వామి అనుగ్రహం, ఆ నరసింహమూర్తి యొక్క అనుగ్రహం, లక్ష్మీ సరస్వతుల యొక్క కృప మనం పొంది విష్ణు కంచిలో విహరించి ధన్యులమైపోయాం. విష్ణుకోటి పుణ్యకోటి అనే తీర్థాన్ని సేవించి వరదరాజ నిన్ను కోరి వచ్చితిరా మృక్కేరా వరగిరి వైకుంఠమట వర్ణింపతరము కాదట నిర్జరులను తారకలలో చంద్రుడవై మెరయుదువట వరత్యాగరాజనుత గరుడ సేవ జూడా వరదరాజ నిన్ను కోరి వచ్చితిరా అన్నారు త్యాగరాజస్వామి వారు ఈ స్వామిని దర్శిస్తూ. వరగిరి వైకుంఠమట, ఆ వరగిరే కరిగిరి, అది వైకుంఠమట, వర్ణింపతరము కాదట. విష్ణువు ఎలా ఉంటాడయ్యా అంటే నిర్జరులను తారకలలో చంద్రుడివై మరయుడువట. విష్ణువు కనబడితే ఆయన చుట్టూ దేవతలు చుక్కల్లా ఉంటారట, ఆయన చంద్రుల్లా ఉంటాడు. అంత అందమైన భావం ఇక్కడ. చుక్కల మధ్య చంద్రుల్లా దేవతల మధ్య ప్రకాశిస్తున్న మా నారాయణమూర్తికి నమస్కారము. కంచి గరుడ సేవ అని చాలామంది వినుంటారు. ఆ గరుడ సేవలో గరుడమూర్తి అంత గొప్పగా ఉంటాడు. ఆ గరుడ ఆల్వారు సేవిస్తూ ఉండగా విష్ణువు కనబడతాడు. అలాగా గరుడ సేవ జూడ వరదరాజ నిన్ను కోరి వచ్చితిరా. అలాంటి పరమ పవిత్రమైన పుణ్యకోటి అయిన విష్ణుకోటి అయిన వరదరాజ క్షేత్రాన్ని మనం దర్శించి ధన్యులమయ్యాం. ఒక మంచి నది అక్కడ ప్రవహిస్తున్నది, అదే వేగవతి నది అన్నారు ఇక్కడ. ఈ వేగవతి నది వైగై నది అని మనం అంటాం. ఇది మధురై దగ్గర కూడా ప్రవహిస్తున్నది. వైగై నది ప్రాంతానికి కంచికి ఏదో అనుబంధం ఉన్నది. ఈ వైగై నది సాక్షాత్తు సరస్వతీ స్వరూపిణి. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప అద్భుతమైన మాట. ఈ సరస్వతీ స్వరూపిణి వేగై నదికి నమస్కారం మనం చేసుకోవాలి. ఈ తల్లి ప్రవహిస్తూ వస్తూ ఇక్కడున్నటువంటి తీర్థములతో కలిసి కొంత దూరం ప్రవహించి మళ్ళీ విడిగా వెళ్ళి ప్రవహిస్తున్నది అని చెప్పారు. అలాంటి పవిత్రమైనటువంటి ఆ వేగై నదికి మనం నమస్కారం చేసుకుందాం. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. ఈరోజు ఆషాఢ శుద్ధ ద్వాదశి. ఆచరించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విధి విధానంలో ఏకభుక్తం, ఒంటిపూట భోజనం ఆచరించాలి. అది కూడాను ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం చేసుకొని గనక భోజనం ఆచరించినట్లయితే వామన అవతార స్వరూపుడైన మహావిష్ణువు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడు అని శాస్త్రం. అందుకే ఈ రోజున వామన పురాణం పఠించటం, విష్ణు సహస్రనామ పారాయణ చేయటం చాలా విశేషకరమైనటువంటి ప్రభావాల్ని మనకు ప్రసాదిస్తాయి. అంతేకాకుండా విశ్వం విష్ణుర్వషట్కారో అంటూ ప్రారంభించే విష్ణు సహస్రనామ అర్థాలని కూడా తెలుసుకోవాలి. ఊరికే చదివంగానే సరిపోదు. ఆ సహస్రనామాల్లో దాగిన పరమార్థ భాష్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకున్నట్లయితే మన జీవన పరమార్థం ఏమిటో మనకు అర్థమవుతుంది. అందుకే సర్వాంతర్యామి అయినటువంటి విష్ణు భగవాన్ని ఆ విష్ణు సహస్రనామార్చనలో దాగిన గొప్ప విషయాల్ని మానవ జన్మ ఎత్తిన ప్రతి వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా విష్ణు నామస్మరణ చేస్తేనే చాలండి, అద్వితీయమైనటువంటి ప్రభావాలు శరీరానికి వచ్చి తీరుతాయి. అంటే ఆరోగ్యప్రదమైనటువంటి లక్షణాలు, అదృష్టకరమైనటువంటి సంఘటనలు, ఇవన్నీ కేవలం ఆ యొక్క నారాయణ తత్వంలో దాగిన అద్వితీయమైనటువంటి ప్రభావాలు అన్నమాట. అందుకే మనం ఏ చిన్న పనికి బయలుదేరేటప్పుడైనా విష్ణునామాలలో కూడినటువంటి నామాలు వేటినైనా సరే మనం పఠించడం వల్ల చాలా చక్కటి అదృష్టాన్ని మనం పొందుతాం. ఋషికేశాయ నమః, ఇవన్నీ కూడా చాలా గొప్పవి. అందుకే ఔపాసన చేసేటప్పుడు కూడా ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అంటాం. ఈ మాధవ తత్వానికి సంబంధించినటువంటి వాడితోనే నీటిని స్వీకరిస్తూ భగవంతుని ధ్యానం చేస్తున్నామంటే దాని వెనకాల తగిన పరమార్థం ఎంత గొప్పదో ఒక్కసారి అర్థం చేసుకుందాం. కాబట్టి ప్రతినిత్యం నారాయణ స్మరణం,
నారాయణ ధ్యానం, విష్ణు సహస్రనామాన్ని వినటం లేక చదవటం, ఇవన్నీ కూడా సమస్త జనులకు కూడాను ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, కీర్తి ప్రతిష్టలను, జీవన్ముక్తిని కలిగిస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో, సర్వబాధాప్రశమనం కురు శాంతిం ప్రయచ్చ మే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 5:55, సూర్యాస్తమయం 6:50. తిథి ద్వాదశి రాత్రి 8:38 వరకు. నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 3:23 వరకు. వర్జం ఉదయం 8:49 నుంచి 10:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:13 నుంచి 11:05 వరకు. మరల మధ్యాహ్నం 3:23 నుంచి 4:15 వరకు. అమృతకాలం సాయంకాలం 6:30 నుంచి 8:07 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టగవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం ఆషాఢ శుద్ధ ద్వాదశి జ్యేష్ఠ నక్షత్ర యోగం. ఈ సమయంలో చేసేటువంటి నదీ స్నానం, దానం విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి. సాక్షాత్తు దానం చేసుకునే అవకాశం లేనివారు కూడా రోజంతా జనని కనక వృష్టిని దక్షిణాంతేర్పయామి అనేటువంటి మంత్రంతో అమ్మవారికి బంగారు వర్షం కురిపిస్తున్నట్టుగా భావన చేసినట్లయితే అది కూడా విశేష దాన ఫలితాన్ని ఇస్తుంది. వాసుదేవ ద్వాదశి, ఈ సందర్భంగా వాసుదేవుణ్ణి అర్చించుకోవడం ద్వారా ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది. అలాగనే వామన ద్వాదశి, ఈ సందర్భంగా శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ త్రివిక్రమాయ నరనారాయణాత్మనే నమః అనే మంత్రంతో తులసి దళాలతో రోజంతా పూజ చేసుకోవడం ద్వారా భూమికి సంబంధించినటువంటి ఆక్రమణల నుంచి మన భూమిని కాపాడుకోవచ్చు. అలాగనే కొత్తగా భూమి కొనుక్కుందాం అనుకున్న వారు కూడా ఈ జపం చేస్తూ పూజించడం ద్వారా ఉత్తమమైనటువంటి భూమి లభిస్తుంది. ప్రదోషం కూడా ఉన్నందువలన సాయంకాలం సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో శనగలతో దక్షిణామూర్తికి పూజ చేసుకోవడం ద్వారా, వాటిని ఆవులకు పెట్టడం ద్వారా గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. విశేషించి శనగలకు ప్రత్యేకత ఏమిటి అంటే, పురా గోవర్ధనోద్ధార సమయే కృష్ణభక్షిత. కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన సమయంలో ఆయన మరి నుంచునే ఉన్నాడు కదండి 7 రోజుల పాటు. ఆ సమయంలో శనగలు తిన్నాడట. ఆ కారణంగాను, ఈ శనగలకున్న ప్రత్యేకత కారణంగాను శనక సర్వపాపఘ్న, శనగలను కనుక దానం చేసినట్లయితే అన్ని పాపాలు పోతాయి. ఆ కారణంగానే మనకు స్త్రీలు శ్రావణ మాసంలో నోములు నోచుకునేటప్పుడు శనగల్ని వాయనంగా పంచుతారు. తద్వారా గురువు యొక్క అనుగ్రహంతో సత్సంతానం, గృహ సౌఖ్యం అన్నీ కలుగుతాయి. అలాగనే అన్ని పాపాలు తొలగుతాయి. అందుకని ఆ శనగల్ని మనం ఆవులకు పెట్టడం ద్వారా విశేషమైన సత్ఫలితం సిద్ధిస్తుంది. విశేషించి ఆ గురువనుగ్రహంతో కావలసిన సత్ఫలితాలన్నీ సిద్ధించడం కోసం ప్రతిరోజు కూడా ఓ గుప్పెడు, ఇంకా వీలైతే ఇంకొంచెం ఇంకా ఎక్కువ శనగల్ని ఒక కలశంలో పోసెట్టు పెడుతూ వారానికోసారో 15 రోజులకోసారో ప్రసాదాలు పంచిపెట్టేటువంటి ఆంజనేయ స్వామి, అమ్మవారి గుడి అలాంటి చోట్ల ఇచ్చేసినట్లయితే
నైవేద్యం చేసి జనాలకి పంచుతారు. అది గొప్ప దానం అన్నమాట. అందుకని ఆ విధంగా చేయడం ద్వారా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. చెడు ఎప్పుడు చెడుగా ఎదురుపడదు, అది మంచి అనే ముసుగుతో ఆకట్టుకుంటుంది. అందులోని సూక్ష్మను గ్రహించి నడుచుకోవడం మనిషి వివేకం. శాస్త్రం చదువుకోవడం, గురువుగారి పాదాలు పట్టుకోవడం, తీర్థయాత్రలకు వెళ్ళడం, చంగాలమ్మ దర్శనం చేయడం, నరసింహస్వామి దర్శనం చేయడం, జొన్నవాడ వెళ్ళి కామాక్షి పరదేవత దర్శనం చేసుకోవడం, ఇలాంటివి ఏమి ఉండవు. తిరియక్ అంటారు. ఇప్పుడు ఎవరు దానికి జవాబుదారి? ఈశ్వరుడు ఒక్కటే అడుగుతాడు, నీ ఆఖరి ఊపిరిలో ఏమి స్మరించావు? ఆయన్ని బుకాయించలేంగా, ఆయనకి తెలియని విషయం కాదుగా. ఆయన ఇక్కడే అంతర్యామి, ఇక్కడే కూర్చుని అన్ని గుప్తంగా రాసుకుంటూ ఉంటాడు. చిత్రంగా కూర్చుని గుప్తంగా రాస్తాడు కాబట్టి చిత్రగుప్తుడని పేరు. అందుకే నేనే కాలస్వరూపంగా ఉన్నాను అని చెప్పుకున్నాడు. నేను కాలముగా ఉండి లెక్కలన్నీ వ్రాసుకుంటూ ఉంటాను అని చెప్పాడు భగవద్గీతలో. కాల కలయతామహం అన్నాడు. ఇప్పుడు భగవంతుడికి నువ్వు ఎలా అబద్ధం చెప్పగలవు? అయ్యా నేను ఫలానాది స్మరిస్తూ వెళ్ళిపోయాను అంటే నీకు దాని మీదేనా ప్రీతి? బ్రతికున్నన్నాళ్ళు దాని మీదేనా వ్యామోహం ఎక్కువ పెట్టుకున్నావు? పెట్టుకోవద్దని భగవంతుడు చెప్పలేదు సుమండి, మీరు బాగా పట్టుకోవాలని చెప్పింది. భార్య యందు ప్రీతి లేకుండా, బిడ్డల యందు ప్రీతి లేకుండా ఎలా ఉంటాడు? సంసారికి కుదరదు. కానీ దానికి ముందు ఒక మాట చేర్చుకోమని చెప్పారు. నీ భార్య నీకు గొప్ప అనుకూలవతి, పరమేశ్వర అనుగ్రహం అనుకో. ఈశ్వర కృప ఇంత అనుకూలవతి అయిన భార్యనిచ్చాడు. ఎంత అనుకూలవతో దాన్ని చూసేటప్పటికి మనసు శాంతి పొందుతుంది. అది పక్కన కూర్చుంటే మనశ్శాంతి. దాని చేత్తో పట్టాడు అన్నం పెడితే నెత్తురవుతుంది. దాన్ని స్మరిస్తే చాలు మనసు సంతోషాన్ని పొందుతుంది. ఎంత మంచి ఇల్లాలనిచ్చాడు, నా మాట జవదాటదే, నన్ను అనువర్తిస్తుంది. పరమేశ్వర అనుగ్రహం, ఆయన కృప. ఇప్పుడు ఆయన వలన భార్య, ఆయన అనుగ్రహం భార్య రూపంలో వచ్చింది. ఇప్పుడు ప్రధానం ఏది? ఆయన అనుగ్రహం. ఇప్పుడు నిన్ను ఇది బంధించదు. ఆ ముడి పడలేదు, బంధిస్తుంది. మీరు నన్ను మాట అడగచ్చు, ఒకవేళ అలా అనుకూలవతి కాకపోతేనండి అప్పుడేమనాలి? ఈశ్వరానుగ్రహం. బుద్ధి యందు అధ్యవసాయం ఉండాలి, కానీ పరమాత్మ యొక్క అనుగ్రహం చూడడానికి అభ్యంతరం ఎక్కడ ఉంటుంది? అందుకే నేను సేవింపగ నాపదల్పడమని, నిత్యోత్సవంబని, జనమాతృండనని, సంసార మోహంబు పైకొనని, జ్ఞానముగల్గని, గ్రహగతులు కుందింపని, మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి 104 జ్వరం వచ్చింది ఒకప్పుడు. ఆయన అన్నారు, రే ఏమో దృష్టం రాయి, వాళ్ళ ఈశ్వరుడు ఈయనకి 104 జ్వరం పెట్టాడు. అదిగో నా పీట పట్టుకెళ్ళి ఆ సూర్యుడికి ఎదురుగుండా వేయండిరా కాసేపు అన్నారు. వెళ్ళి ఆ ఎండలో కూర్చుని సూర్యుడిని చూస్తూ కాసేపు జపం చేశారు, ప్రణవం. ఎందుకండి అన్నారు. ఎలాగో పంచాగ్నిహోత్రం తపస్సు చేయలేను, 4 వైపులా అగ్నిహోత్రం పెట్టుకుని సూర్యుడిని చూస్తూ ఎలాగో చెయ్యను. కనీసం ఒంటి నిండా అంత వేడుంటే 4 పక్కల అగ్నిహోత్రం ఉన్నట్టే సూర్యుడిని ఒక్కడిని చూస్తూ కాసేపు జపం చేస్తే పంచాగ్నిహోత్రం మధ్యలో తపస్సు చేసిన ఫలితాన్ని వాళ్ళ ఈశ్వరుడు నాకు కట్టబెట్టేశాడు. ఎంత అదృష్టం రా! జ్వరం పేరు చెప్పింత అనుగ్రహం ఇచ్చాడు. నువ్వు చూసే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది నీ సంతోషం. లేకపోతే అన్నిటి యందు వివక్ష కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ మనసుకి అటువంటి అధ్యవసాయం కలిగిందనుకోండి, భార్య చిట్ట చివర జ్ఞాపకం వచ్చిన పరమేశ్వర కృప. ఈశ్వర ఎంత మంచి భార్యనిచ్చావయ్యా, ఈ జన్మ తరించిపోయింది, ఎన్ని మంచి పనులు చేయించావు దాని రూపంలో పక్కనుండి. నువ్వే దాని రూపంలో పక్కనున్నావు, ఒక్కనాడు అడ్డు పెట్టలేదు ఈ మంచి పనికి. అన్ని మంచి పనులు చేయించావా నా పక్క నుండి ప్రోత్సహించి తండ్రి అని ఇప్పుడు భార్యని చూస్తున్నావు, కానీ ఆయన కరుణ స్మరిస్తున్నావు. ఇది ఉద్ధరణ హేతు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ద్రౌపది మాటలు విని అర్జునుడు ధర్మరాజు మీద గౌరవంతో ఇలా అన్నాడు, దండం ప్రజలను శాసిస్తుంది, దండమే పూర్ణ రక్షణ ఇస్తుంది, దండం నిద్రించిన వారి పట్ల కూడా మేల్కొని ఉంటుంది, దండమే ధర్మం అని పండితులు తెలుసు, పండితులకందరికీ. రాజా, దండం ధర్మాన్ని రక్షిస్తుంది, అలాగే సంపదను రక్షిస్తుంది, దండం కామాన్ని రక్షిస్తుంది. అందుచేత త్రివర్గం అంటే దండమే. ధర్మం, అర్థం, కామం ఈ మూడింటిని కూడా త్రివర్గం అంటారు. దండేన రక్షతే ధాన్యం, దండేన రక్షతే ధాన్యం, ధనం దండేన రక్షతే, ధనం దండేన రక్షతే. ఏవం విద్వానుపాదత్స్వ, ఏవం విద్వానుపాదత్స్వ, భావం పశ్యస్వ లౌకికం, భావం పశ్యస్వ లౌకికం. దండమే ధాన్యాన్ని రక్షిస్తుంది, ధనాన్ని రక్షిస్తుంది. అందుచేత విద్వాంసుడా దండం ధరించు, లోక వ్యవహారం పరిశీలించు. రాజదండ భయాదేకే, రాజదండ భయాదేకే, పాపాఘ పాపం న కుర్వతే, పాపాఘ పాపం న కుర్వతే. యమదండ భయాదేకే, యమదండ భయాదేకే, పరలోక భయాదపి, పరలోక భయాదపి, పరస్పర భయాదేకే, పరస్పర భయాదేకే, పాపాఘ పాపం న కుర్వతే, పాపాఘ పాపం న కుర్వతే. ఏవం సాంసిద్ధికే లోకే, ఏవం సాంసిద్ధికే లోకే, సర్వం దండే ప్రతిష్ఠితం, సర్వం దండే ప్రతిష్ఠితం. రాజదండ భయం వల్ల పాపం చేయడం లేదు, యమదండం భయం వల్ల కొందరు, పరలోక భయం వల్ల కొందరు, పరస్పర భయం వల్ల కొందరు పాపం చేయడం లేదు. ఆ భయం ఉంటేనే పాపానికి మనం పూనుకోం. ఒకరిని చూసి భయపడాల, వాళ్ళు ఏమనుకుంటారో ఈ పని చేస్తే అనే భయం ఉండాల. చుట్టూ కండ్లున్నాయని తెలియాలి అందరికీ, పంచభూతాలు చూస్తాయనాలా, అప్పుడే మనం తప్పు చేయం. ఇలా స్వభావ సిద్ధమైన లోకంలో అంతా దండంలోనే నిలిచింది. ఇవన్నీ దండాలే, ఈ పంచభూతాలంతా దండాలే. మనకు తప్పు చేస్తే వదలవవి, ఎట్లనో ఎప్పుడో పట్టుకుంటాయి. దండం భయంతోనే కొంతమంది ఒకరినొకరు పిక్కు తినటం లేదు. అందుకని ఆ దండం భయంతో, దండమే రక్షింపకపోతే ప్రజలంతా గాఢాంధకారంలో మునిగిపోతారు. లొంగని వారిని లొంగ తీసుకుంటుంది, దుష్టులను దండిస్తుంది, దమనము దండనము చేస్తుంది. కనుకనే దానిని దండం అంటారని పండితులు అంటారు. రాజా, మానవులు మత్తెక్కి ప్రవర్తించకుండాను వాళ్ళ సంపదలను రక్షించడం కోసం కూడా దండం అనే పేరుతో లోకంలో మర్యాద ఏర్పాటు చేయబడింది తెలుసా. నల్లని శరీరము, ఎర్రని కళ్ళు, సంసిద్ధత గల దండ పురుషుడు తిరిగే చోటే నాయకుడు అపరాధులపై దృష్టి సారిస్తే ప్రజలు ఎన్నడూ ప్రమాదపడరు. బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి వీరంతా దండభయంతోనే సక్రమ మార్గంలో ప్రవర్తిస్తున్నారు. దండభయం లేని మానవుడు యజ్ఞం చెయ్యడు, దానం చెయ్యాలని కూడా భావించడు, దానం చెయ్యాలని కూడా అనుకోడట, ఒకరికొక ముద్ద పెట్టాలని కూడా అనుకోడట. అంతే, దయా దాక్షిణ్యం వాడికి ఏమీ లేదు, ఏమో ఉన్నాడంతే, బతుకుతున్నాడంతే. దండభయం లేని మానవుడు యజ్ఞం చేయడు. యజ్ఞం అంటే చెప్పాను కదా, చిన్న చిన్న యజ్ఞాలు. దానం చెయ్యాలని భావించడు, మాట మీద నిలబడు, మాట తప్పుతూనే ఉంటాడు. నేను అనలేదే, నాకు తెలియదే, నేను చూడలేదే, ఆ మాట అంటారు. నాకు తెలియదే, ఆ జాడానే లేదే, నేను ఆ మాటననే, ఎవరి ప్రమాణం చేస్తా, అన్ని ప్రమాణాలు చేస్తాడు. అంత చచ్చిపోతే వీడికం పట్టింది. తల్లి ప్రమాణం చేస్తాడు, నాన్న ప్రమాణం చేస్తాడు, పిల్లల ప్రమాణం చేస్తాడు, తన ప్రమాణం. వాడికి అక్కడ లెక్క ఉందా ప్రమాణం అనేది? ఆ ఒట్టు అనేది లెక్క ఉంటుందా? మానవుడు
కష్టమైన పని చేయకుండా, బెస్తవానిలాగా ఇతరులను చంపకోకుండా మహాసంపదలను ఎవడూ పొందలేడు కదా. శత్రువును హింసించని వాడికి కీర్తి లేదు, ధనం లేదు, ప్రజలు లేరు. వృత్రాసురుని సంహరించడం చేతనే ఇంద్రుడు మహేంద్రుడయ్యాడు. దండంతో కొట్టే దేవతలనే లోకం బాగా పూజిస్తుంది. రుద్రుడు, కుమారస్వామి, ఇంద్రుడ, అగ్ని, వరుణుడు, యముడు, కాలుడు, వాయువు, మృత్యువు, కుబేరుడు, సూర్యుడు, వసువులు, మరుత్తులు, సాధ్యులు, విశ్వేదేవతలు వీరందరి ప్రతాపానికి భయపడి ప్రజలు వీరిని పూజిస్తున్నారు కదా. అంతేగాని బ్రహ్మను కానీ, ద్వాదశ ఆదిత్యులు కానీ, దాతను కానీ, పూషను కానీ ఎన్నడూ పూజించరు కదా. ఎందుకంటే వాళ్ళంతా మెత్తటి వాళ్ళు, సర్వభూతాల పట్ల మధ్యస్థులైన శమదమాదులు కలవారిని ప్రశాంతులైన కొందరు అన్ని కర్మల్లోనూ పూజిస్తారు. అహింసతోనే జీవించేవాడు ఒక్కడైనా నాకు కనపడడు. జంతువులను తిని బ్రతుకుతున్నాయి కదా. చరాచరాత్మకమైన ఈ ప్రపంచమంతా ప్రాణానికి ఆహారం అవుతుంది. అన్ని తింటాడు, అన్ని ప్రాణులు తింటాడు. విధానం దైవ విహితం, విధానం దైవ విహితం, తత్ర విద్వాన్న ముహ్యతి, తత్ర విద్వాన్న ముహ్యతి. యథా సృష్టోసి రాజేంద్ర, యథా సృష్టోసి రాజేంద్ర, తథా భవితుమర్హసి, తథా భవితుమర్హసి. ఈ విధానమంతా దైవం ఏర్పరిచింది, ఏదో మనుషులు ఏర్పరిచింది కాదు. వివేకం గలవాడు ఈ విషయంలో పరబడడు. రాజా, దైవం నిన్ను ఎందుకు సృష్టించాడో అలాగే నీవు ప్రవర్తించాలి. నీకెందుకు సృష్టించాడు? ఇంత మంచి జన్మ ఇచ్చాడు. కోపము సంతోషము రెండూ విడిచి ఊరికే వెళ్ళిపోవటం కాదు ముఖ్యం. అడవికి పోయిన తపస్సులు కూడా ప్రాణులను వధించకుండా ప్రాణులను నిలుపుకోలేరు కదా. ప్రాణాలని అక్కడ కూడా కర్మ చేయాలి కదా. నీటిలో ఎన్నో ప్రాణులు ఉన్నాయి, భూమిలో పళ్ళలో ఎన్నో జీవులు ఉన్నాయి. వాటిని చంపని వాడు ఒక్కడైనా లేడు కదా. ప్రాణాలను నిలుపుకొనడం కంటే వేరేదేముంది? నేను ప్రాణహింస చేయనంటున్నారు. ఎందుకు చేయరు? ఆకుకూరలో లేదా ప్రాణులు? అన్ని దాంట్లో ఉన్నాయి. చంపే వేరే ఏదైనా చంపి తింటున్నావు. నేను చస్తే బాగుండు, పెళితే బాగుండు అనే కొన్ని, నేను చావకూడదు నా పిల్లలు ఉన్నారని కొన్ని ఏడ్చడం, దాంట్లో చంపకూడదు. మనం బ్యా 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 అనే దాంట్లో చంపకూడదు. ఎందుకంటే అవి విరోధంగా పోరాడతాయి ప్రాణానికి, దాంట్లో చంపకూడదు. ఇవి పోరాడవు, దీంట్లో చంపవచ్చు అని ఒక ఋషులే మనకు చెప్పారు. ఇవి పోరాడవు కాబట్టి దీనిని తినవచ్చు మనం. మిగతా అన్ని ప్రాణులు పోరాడతాయి. ఒక దోమ కూడా పోరాడుతుంది. ఇట్లా దోమ పట్టి ఇట్లనే లోపల వెళ్ళిపోతుంది, పోరాడుతుంది. అది కొడతాడు కానీ ఇది పోరాడుతుంది, ప్రాణానికి పోరాడుతుంది. ఏది ప్రాణానికి పోరాడుతుందో ఆ దానిలో మనం చంపకూడదు. అదే ప్రాణహింస అనేది. ఏది ప్రాణకి పోరాడదో దీంట్లో కూడా జీవులు ఉన్నాయి, కానీ ఈ జీవి ఉత్తమ జీవి లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఈ జీవి కాసేపుకి పోతుంది, ఇది చచ్చిపోతుంది ఈ జీవి. అందుకని దీన్ని ఉత్తమ గతిని పుట్టిస్తున్నాం దీనికి. దీంట్లో కూడా ఉన్నది జీవి. ఈ జీవిని తినే మనం ఈ జీవి బతుకుతున్నాం, ఒకరినొకరిని తినే బతుకుతున్నాం. ఇది ప్రపంచం యొక్క సృష్టి. ఇది అయ్యా, అక్కడ వెళ్ళినా కూడా నువ్వు తినాల్సి వస్తుంది, ప్రాణులు చంపుకోవాల్సి వస్తుంది. ఇది కేవలం ఆకుకూరతో నువ్వు బతకలేవు వరే అని చెప్తూ ఉన్నది ఇక్కడ. కొన్ని ప్రాణాలు చాలా సూక్ష్మ శరీరం కలవి, కొన్ని ఊహిస్తేనే తెలుస్తాయి, రెప్పపాటు మాత్రాన అవి చచ్చిపోతాయి. కొన్ని క్రోధము మాశ్చర్యము వదిలి గ్రామం విడిచినటువంటి మునులు కూడా అరణ్యంలో మోహవశులై కుటుంబ ధర్మానికి లోబడినట్లు కనిపిస్తుంది కదా. భూమి బద్దలు చేసి ఔషధి లతలను నరికివేసి చెట్లను పశుపక్షాదులను చంపి మానవులు యజ్ఞాలు చేస్తున్నారు కదా. వారు స్వర్గం పొందుతున్నారు కూడా. దండనీతిని అమలు చేస్తే సర్వ ప్రాణులు పనులు సమకూరుతూ ఉంటాయి కదా. ఇందులో నాకు సంశయం లేదు. దండచ్చేన్న భవే లోకే
దండశ్చేన్న భవేల్లోకే వినశ్యే యురిమాః ప్రజాః వినశ్యే యురిమాః ప్రజాః జలే మత్స్యానివ భక్ష్యన్ జలే మత్స్యానివ భక్ష్యన్ దుర్బలాన్ బలవత్తరః దుర్బలాన్ బలవత్తరః. లోకంలో దండం లేకపోతే ఈ జనులంతా చనిపోయి ఉండేవారు కదా. నీళ్లలో పెద్ద చేపలు చిన్న చేపలను చంపి తిన్నట్లుగా బలవంతులు బలహీనలను మృంగివేసేవారు. బ్రహ్మపూర్వం చెప్పినదే సత్యమే. చక్కగా ప్రయోగించిన దండం ప్రజలను రక్షిస్తుంది. ఆరిపోయిన నిప్పులు కూడా ఊదితే దండానికి భయపడి మళ్ళీ మండుతుంది. మంచి చెడులను విభజించే దండమే లేకపోతే లోకమంతా అంధకారమే అయిపోతుంది. కొద్దిగా కూడా ఏమీ తెలియకుండా పోతుంది. మర్యాదలు హద్దులు లేని నాస్తికులు వేదనిందులకు కూడా దండం అనుభవించి వెంటనే మర్యాదలు పాటిస్తారు. లోకమంతా దండం వల్లనే నడుస్తుంది. దండభయం వల్ల కాకుండా సహజంగానే స్వచ్ఛంగా ప్రవర్తించేవాడు లేడు. దండభయం వల్లనే మానవుడు పాపాలు చేయకుండా ప్రవర్తిస్తాడు. చాతుర్వర్ణ్య ప్రమోదాయ చాతుర్వర్ణ్య ప్రమోదాయ సునీతి నయనాయ చ సునీతి నయనాయ చ దండో విదాత్ర విహితః ధర్మార్థో భువి రక్షితుం ధర్మార్థో భువి రక్షితుం. 4 వర్ణాలు సంతోషించడానికి, చక్కని నీతిని తీసుకొని రావటానికి, భూమిపై ధర్మాన్ని అర్థాన్ని రక్షించటానికి బ్రహ్మ ఈ దండం ఏర్పాటు చేశాడు. దండం వల్ల భయపడకపోతే పక్షులు, క్రూర మృగాలు, పశువులను, మనుష్యులను యజ్ఞం కోసమైన హవిస్సులను తినేవి ఖండితంగా. దండనీతి రక్షించకపోతే విద్యార్థి అధ్యయనం చెయ్యడు. దండమే రక్షింపబడకపోతే అంతటా లోపమే తాండవిస్తుంది. సర్వము నాశనం అవుతుంది. మర్యాదలు హద్దులు తెగిపోతాయి. ధర్మయుతమైనటువంటి మమకారం తెలియకుండా పోతుంది. దండమే లేకపోతే ఏళ్ల తరబడి సాగే సత్రయాగాలు, విధిపూర్వకమైనటువంటి దక్షిణాలు సాగవు. అందరూ భయం లేకుండా విచ్చలివిడిగా సంచరిస్తారు. ధర్మ భయం ఉండాలా, ధర్మదండం. అందుకే గురువుల దగ్గర వచ్చేది మనం. ఏదైనా మనకు వ్యత్యాసమైనప్పుడు అదే చాలు మనకు. చరేయుర్నాశ్రమే ధర్మం చరేయుర్నాశ్రమే ధర్మం యథోక్తం విధిమాశ్రితాక యథోక్తం విధిమాశ్రితాక న విద్యాం ప్రాప్నుయాత్ కస్యద్ యది దండో న పాలయేత్ యది దండో న పాలయేత్. దండమే లేకపోతే మానవులు ధర్మశాస్త్ర అనుసారంగా ఆశ్రమ ధర్మాలు పాటింపరు. ఏ ఒక్కడూ విద్యను అధ్యయనం చేయడు. దండమే లేకపోతే వంటలు, ఎద్దులు, గుర్రాలు, కంచరగాడిదలు, వాహనాలను కూడా లాగవు. దండమే లేకపోతే సేవకులు మాట వినరు. పిల్లలు కూడా ఎన్నడూ మాట వినిపించుకోరు. వయసులో ఉన్న యువతి యువకులు ధర్మం మీద నిలవరు. జనులంతా దండం మీదే నిలుస్తారు. దండం వల్లనే భయం ఏర్పడుతుందని పండితులు అంటారు. ఈ లోకము స్వర్గలోకం కూడా దండం మీదనే నిలిచి ఉన్నాయి. శత్రునాశకమైనటువంటి దండం చక్కగా అమలు పరిస్తే అక్కడ అసత్యం కానీ, పాపం కానీ, మోసం కానీ కనబడదు. దండమెత్తి నిలబడకపోతే కుక్క హవిస్సును నాకిపోతుంది. దండంతో రక్షించకపోతే కాకి పురోడాశాన్ని ఎత్తుకుపోతుంది. ఈ రాజ్యం ధర్మంతో లభించినా అధర్మంతో లభించినా శోకించకూడదు. భోగాలు అనుభవించు, యజ్ఞాలు చెయ్యి. శ్రీమంతులు పరిశుద్ధ వస్త్రాలు ధరించి ఫలదానాలు ఇస్తూ ఉత్తమమైనటువంటి అన్నం తింటూ సుఖంగా ధర్మం ఆచరిస్తున్నారు. పనులన్నీ ధనానికి వశమై ఉన్నాయి, సందేహం లేదు. ఈ పనులంతా ధనమే. ఈ ధనం దండానికి వశమై ఉంది. దండగౌరవం ఎంతటితో చూడు.
లోకయాత్ర కోసమే ధర్మం ప్రవహించారు. అహింస, అసాధు హింస అనే వాటిలో ఏది చేయాలి అన్నప్పుడు ధర్మసూక్ష్మం పరిగ్రహించి నిర్ణయించాలి. ఆవులను పులి చంపుతున్నప్పుడు పులిని చంపడమే ధర్మం కదా. అందుచేత ఆర్తులను రక్షించడం మేలు. ఎక్కువగా గుణాలే కలిగినది, ఎక్కువగా గుణాలు లేనిది అయినటువంటి ఏ పని కనిపించదు కదా. అన్ని పనుల్లోనూ మంచి చెడు రెండూ కనిపిస్తాయి. ఈ విధంగా అంటే వ్యాకులమైనటువంటి లోకమంతా దండం చేత చక్కగా నలిగింది కదా. అందుచేత రాజా, ఆయా న్యాయాలతో ప్రాచీన ధర్మాన్ని చక్కగా ఆచరించు. యజ్ఞాలు చేయి, దానాలు చేయి, ప్రజలను రక్షించు, ధర్మం చక్కగా పాలించు, శత్రువులను సంహరించు, మిత్రులను రక్షించు. శత్రువులను చంపేటప్పుడు నీకు జాలి కలగకూడదు. న తత్ర కిల్బిషం కించిత్, న తత్ర కిల్బిషం కించిత్, కర్తుర్భవతి భారత, కర్తుర్భవతి భారత. పాపులైన శత్రువులను చంపినప్పుడు కర్తకు ఏమాత్రమూ పాపం కలగదు. ఆయుధం ధరించి తనను చంపటానికి వచ్చేవాడిని ఆయుధం ధరించి చంపేవాడు భ్రూణహత్య చేసినవాడు కాడు. ఆ కోపాన్ని ఈ కోపం పూర్తిగా మింగేస్తుంది. ప్రాణులన్నిటిలో ఉన్నటువంటి ఆత్మ చంపరానిది. ఆత్మయే చంపలేనిదైనప్పుడు ఎవడి చేత వద్దుడవుతాడు చెప్పండి. కనుక ఆత్మ చంపబడదు కదా. మానవుడు కొత్త ఇంట్లో ప్రవేశించినట్లు జీవుడు ఆయా శరీరాలను పొందుతూ ఉంటాడు. జీవుడు పాత శరీరాలను విడిచి కొత్త శరీరాలను పొందుతున్నాడు. తత్వం తెలిసిన వారు దీన్నే మృత్యు అంటున్నారు అన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 16వ అధ్యాయం. అర్జునుని మాటలు విని క్రోధము తేజస్సు గల భీముడు ధైర్యం తెచ్చుకొని ధర్మరాజుతో ఇలా అన్నాడు. రాజా, నీవు ధర్మాలు తెలిసిన వాడివి, నీకు తెలియనిది ఏదీ లేదు. నీ ప్రవర్తనను తెలుసుకుంటున్నాను, కానీ అలా ఆచరించలేకపోతున్నాను. చెప్పకూడదు అని అనుకుంటున్నాను, కానీ దుఃఖం ఆపుకోలేక చెబుతున్నాను. అది నీవు తెలుసుకో రాజా. నీ మోహం చేత అంతా సందేహంలో పడింది. ఈ తనువులు మనసులు వ్యాకులపడి దుర్బలం అయ్యాయి. నీవు లోకానికి రాజు, సర్వశాస్త్రాలు తెలిసిన వాడివి. దీనత్వంతో అల్పమానవుడిలాగా ఇలా ఎందుకు మోహం పొందుతున్నావు? పూర్వము కూడా ఇప్పుడు కూడా లోకం యొక్క మంచి మార్గము చెడు మార్గం కూడా నీకు తెలుసు. నీకు తెలియంది ఏదీ లేదు. ఇటువంటి వాడివే కాబట్టే రాజ్యం పాలించడానికి తగిన యుక్తిని చెబుతున్నాను. ఏకాగ్రతతో విను. వ్యాధి అనేది 2 విధాలుగా పుడుతుంది. ఒకటి శరీరానికి, మరొకటి మనస్సుకు సంబంధించినటువంటివి. అవి రెండు ఒకదానితో ఒకటి సంబంధించే పుడుతున్నాయి. అవి ఎప్పటికీ విడివిడిగా పుట్టవు. వ్యాధి ఆది. శరీర రోగం ఏమవుతుంది? వ్యాధి అంటారు. మనోరోగం ఆది. ఆది వ్యాధి అంటే ఇవే. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.